శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల 248 మంది లబ్ధిదారులకు సుమారు 57 లక్షల రూపాయలు విలువ చేసే చెక్ల పంపిణీ. రామగుండ ఎరువులను తెలంగాణ రైతులకే కేటాయించాలి. హుస్నాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి పొన్నం. ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని వార్నింగ్. ప్రభుత్వం చెప్పుకుంటున్నంత గొప్పగా ప్రభుత్వ పాఠశాలలు లేవు. గోదావరి ఖనిలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సిపిఎం నాయకులు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్. ఆర్ఎస్పీకి భద్రత పునరుద్ధరించాలి. కరీంనగర్లో ఆందోళనకు దిగిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ సాధన కోసం పోరాటాలకు సిద్ధమైన బీసీ సంక్షేమ సంఘం జూలై 2వ తేదీన ప్రైవేటు విద్యా సంస్థల బంద్ పిలుపు. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన 242 మంది లబ్ధిదారులకు సుమారు 57,35,00,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు గంగుల స్పష్టం చేశారు. తెలంగాణ ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పొన్నం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నం రైతు భరోసా పథకంతో రైతులకు అండగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు బోనస్, వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ కూడా అందిస్తున్నామన్నారు. ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, తెలంగాణకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రామగుణ ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను కూడా తెలంగాణ రైతులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. యూరియా లభ్యత విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, యూరియా యాప్ వినియోగంలో సమస్యలు ఉంటే రైతు వేదికల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులు అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మీరు ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాన్ని ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు, ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలల 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు, 2019లో 4 నెలల 10 రోజులు, 2019-20 యాసంగిలో 1 నెల 19 రోజులు, 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ
1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22 రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ప్రభుత్వ పాఠశాలలు లేవన్నారు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను వీరయ్య సందర్శించారు. పాఠశాలలోనే తరగతి గదులు, వంటగది, మూత్రశాలలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాలల్లోని వసతులు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల అవసరాలు గుర్తించడం లేదని ఆరోపించారు. తరగతి గదుల్లో విరిగిన బెంచీలు, పగిలిన గోడలు, శుభ్రం చేయని టాయిలెట్స్తో పాటు కనీసం తాగడానికి సురక్షిత మంచినీరు కూడా అందించడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. ఈరోజు గోదావరిఖండ్లో గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఇక్కడ ప్రభుత్వం చెప్పే మాటలకు ఇక్కడ ఆచరణలో కనపడేదానికి పొంతం లేదు. క్లాస్ రూమ్స్లలో వర్షం వస్తే కారుతున్నాయి, కిటికీలకు తలుపులు లేవు, కోతులు జొరబడుతున్నాయి క్లాస్ రూమ్లో కని పిల్లలు చెప్తున్నారు. మంచినీళ్లు లేవు, ఎవరింట్లోకి వెళ్ళి వాళ్ళు బాటిల్స్లో మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఇక్కడ మధ్యాహ్న భోజనం ఉంది, ఈ మధ్యాహ్న భోజనానికి కనీసం వండడానికి కిచెన్ లేదు. వండుతున్న రూమ్లోకి పోయి చూస్తే సిమెంటు బస్తాలు ఉన్నాయి, ఒకవైపు సిమెంటు బస్తాలు, ఇంకొక వైపు పైపులు. ఆ చెత్త మధ్య వీళ్ళు కూరగాయలు తరగాలి. ఆ పక్కన వాటర్ ప్లాంట్ ఉన్నదని చెప్పుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ ఉన్న రూమ్లోకి పోతే అది ఏ రోజు పనిచేయలేదని స్పష్టంగా కనపడతా ఉంది. రూమ్ అంతా పాములు, తేళ్లు వచ్చేటువంటి పద్ధతుల్లో, ఎలకలు వచ్చే పద్ధతుల్లో ఉన్నది. ఇప్పుడు రూమ్స్లో తీసుకుంటే కనీసం స్కూల్ రికార్డ్స్ పెట్టుకోవడానికి, భద్రపరచుకోవడానికి అవసరమైన బీరువా లేదు, తలుపులు లేవు, అందులోకెళ్ళి ఎలకలు పోతుంటాయి, పందికొక్కులు పోతుంటాయి. ఏ రికార్డుకు భద్రత ఉండేటువంటి అవకాశం లేదు. ట్యూబ్లైట్లు వేళ్లాడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తెలంగాణ ప్రభుత్వం కుదించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాణహాని ఉన్నప్పటికీ రాజకీయ కక్షతోనే ఆయన సెక్యూరిటీని తొలగించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆర్ఎస్పీకి భద్రతను కుదించడంపై కరీంనగర్లో ఎస్సీ/ఎస్టీ మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ చౌక్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారిగా 26 సంవత్సరాల పాటు సేవలందించిన ఆర్ఎస్పీకి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే భద్రతను తగ్గించారని, వెంటనే తగ్గించిన భద్రతను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పోలీసు సర్వీసులో 26 సంవత్సరాలు దేశ సమగ్రత కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కక్ష కట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడో ఆ ప్రశ్నిస్తున్న విధానం ఇలా రేవంత్ రెడ్డి గారు నచ్చక ఎవరైతే ప్రభుత్వం ప్రశ్నిస్తారో వాళ్ళని ఇలా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఇలా పెద్ద కుట్ర పన్ని ఈరోజు ఆర్ఎస్పీ గారికి ఇలా రియల్ ఎస్టేట్ దందాలు ఏడు, తనకు వ్యక్తిగత వ్యసన అలవాటు ఎలాంటి లేవు. సో భూదందలు ఏలు, సెటిల్మెంట్ ఏడు కాబట్టి తనకి ఏం చేస్తారంటే తనకి ఇలా నిరంతరం 24/7 ప్రజల సేవ కొరకు పనిచేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఇలా పోలీస్ భద్రత ఏదైతే తనకు గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేస్తున్న తరుణంలో, అదేవిధంగా పోలీసు విభాగంలో చాలా అత్యున్నతమైన పదవిలో అడిషనల్ డీజీ పదవికి తన 6.5 సంవత్సరాల సర్వీసును వదులుకొని ఈ ప్రజల కోసం తను రాజకీయ జీవితం వచ్చిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వానికి కురకరాని తయారని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 26 సంవత్సరాలు తన ఐపీఎస్ ఉద్యోగానికి సేవ చేసి దేశ ప్రజల కోసము, దేశ సమగ్రత కోసము పాటుపడినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క భద్రతను తొలగించడం అనేది ఈ సీఎం రేవంత్ రెడ్డికి చేతగానితనంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ కక్షలో భాగంగానే ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భయపడి భద్రతను తొలగించండి చెప్పి మేము అనుకుంటాం. నిజంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏదైనా చిన్న చీమ కుట్టినా కానీ అది రేవంత్ రెడ్డి బాధ్యతే. ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే ఏ చిన్న పొరపాటు జరిగినా రేవంత్ రెడ్డి ఇల్లును, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేల, మినిస్టర్ల ఇళ్లను ముట్టడిస్తాం. లేకపోతే అయినా దిగి రాకపోతే భద్రత విషయంలో అసెంబ్లీని ముట్టడించైనా కానీ
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బుల్లెట్ ప్రూఫ్ను కానీ ఎక్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే భద్రత కానీ ప్రభుత్వం కల్పించినట్లయితే. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులైన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మంగళవారం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల విజేతలకు సాలువాలు కప్పి సన్మానించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. చేనేత సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన బాటపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్మికులకు ఇబ్బందిగా ఉన్న జీవో నంబర్ 12ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి వారి నిర్ణయం ప్రకారమే బోర్డు నిధులను ఖర్చు చేయాలన్నారు. కానీ అడ్వైజరీ కమిటీని నియమించకుండా ప్రభుత్వ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగించి పేద నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారని, కార్మికుల సహజ మరణాల నష్టపరిహారం 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల యొక్క సమస్యల మీద మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మనకు వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వాలు కేంద్ర చట్టం ప్రకారం 1996 కేంద్ర చట్టం ప్రకారం మనకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వెల్ఫేర్ బోర్డులో మనకు సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి. అట్లాగే మనకు ప్రసూతి కానుకలు కూడా 30,000 వస్తా ఉన్నాయి. అట్లాగే ఇట్లాంటి అనేకమైనటువంటి క్లెయిమ్లు ఆ చట్టంలో రూపొందించింది గవర్నమెంట్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ ఏదైతే క్లెయిమ్లకు సంబంధించి సహజ మరణం కానీ అట్లాగే ప్రమాదం చెంది మరణిస్తే గాని ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో 12 తీసుకొచ్చింది. మరి ఆ జీవో 12 వల్ల ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇది పోతే గనక మనం భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని దీన్ని వెంటనే జీవో 12ను విరమించుకొని ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డును నడిపించి వీళ్ళందరికీ క్లెయిములు తొందరగా క్లెయిములు ఇవ్వాలని మనము ఈ సందర్భంగా ఈ ధర్నాల సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘ నాయకులు కరీంనగర్ లో ఆందోళన బాటపట్టారు. కాలేజీల బంద్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా బీసీ నాయకులను 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షుల మంత్రులను, ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేసి రీటౌన్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఎటువంటి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీడియా ద్వారా తెలియజేద్దామంటే మమ్మల్ని బలవంతంగా తెలియజేస్తలేరు. మేము మా కోసం రాలేదు, మా కోసం చేస్తలేము. భవిష్యత్తు కోసం, పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసము స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రతి కాలేజీకి పోయి మేము చెప్పుకుండా రావడమే జరుగుతుంది. బంద్ చేయండి స్వచ్ఛందంగా అని చెప్తే వాళ్ళే స్వచ్ఛందంగా కాలేజీ వాళ్ళు బంద్ చేస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి ఈ చీరాలని ఎస్ఐ గారు వచ్చి అరెస్ట్ చేసి
బంధించుకుంటూ మీరు మీడియాతో మాట్లాడద్దు, మీరు ఎవరికి తెలియదు అనుకుంటూ మమ్మల్ని చాలా నిరసనకు గుర్చేస్తున్నాడు. మేము మా కోసం చేస్తలేము సార్, ఇది కాదు పద్ధతి అని చెప్తున్నాము. చెప్పంగా సుధా నిరసన కార్యక్రమం ఎట్లా చేస్తారని చెప్పి మమ్మల్ని విపరీతంగా మాట్లాడుకుంటూ తీసుకొచ్చి నిర్బంధించడం జరిగింది. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. మేము సీఏ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరైనా మా స్వేచ్ఛ మాకు, మీ స్వేచ్ఛ మీకు. ఫీజు రియంబర్మెంట్ ప్రభుత్వం స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ప్రతి కాలేజీకి పోయి వాళ్ళకి చెప్తున్నాం సార్. పెండింగ్లో ఉన్న ఫీజు రింబార్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీసీ సంక్షేమ సంఘం పోరాటాలకు సిద్ధమైంది. ఫీజు రింబార్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కరీంనగర్ బీసీ సంక్షేమ సంఘం ఆందోళన బాట పట్టింది. తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రింబార్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయాలంటూ జూలై 2వ తేదీ గురువారం రోజు విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తున్నామన్నారు. విద్యాసంస్థల బంద్ పిలుపుకు విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. జూలై 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, అన్ని కాలేజీలు కూడా స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల నుంచి బకాయిలు, ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు జూలై 2వ తేదీన విద్యాసంస్థ బంద్ పిలుపు జరిగింది. తెలంగాణ చౌక్లో బీసీ సంక్షేమ సంఘం, అనుమత సంఘాల అనుమత సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మాకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు జూలై 2వ తారీఖున అన్ని కళాశాలలు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలు అన్ని స్వచ్ఛందంగా బంద్ చేయాలని, దేని కొరకంటే 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది కాబట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి సర్టిఫికెట్లు ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రైవేటు పోదామంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి బాగా ఇబ్బంది పెడుతున్నది, విద్యార్థులను క్షోభకు గురి ఎత్తుంది. ఆలనాడు ఇచ్చేటువంటి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమందిని కాపాడాడు. అదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, మా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళం, దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. నిరుపేదల క్షుద్బాధను తీర్చే లక్ష్యంగా లయన్స్ ఇంటర్నేషనల్ 320G నిర్వహిస్తున్న వీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లయన్స్ ఫాస్ట్ కౌన్సిల్ చైర్మన్ హనుమాన్ల రాజిరెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని అనారోగ్య బాధితులకు ప్రతిరోజు అల్పాహారం భోజనాలు అందిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రతిరోజు వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారని, వాళ్ళకి గత 3 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అల్పాహారం భోజనం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా లయన్స్ మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపటి నుంచి ఆరంభం కాబోతున్నది. జూలై 1, 2026 to 27 వరకు జరగబోయేటువంటి లయన్స్ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత ఈ మీల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి వాహనం ద్వారా మేము గత 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం హనుమాన్ల రాజిరెడ్డి గారు అప్పుడు గవర్నర్గా ఈ స్కీమ్ని జిల్లా వ్యాప్తంగా ఆరంభించడం జరిగింది. సో అందులో భాగంగా కరీంనగర్లో 2 ప్రాంతాల్లో, తర్వాత అలాగే పెద్దపల్లిలో, రామగుండంలో, తర్వాత అప్పుడు మంచిర్యాలలో కూడా మొదలు పెట్టడం జరిగింది. అలా నిర్విరామంగా అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ స్థానిక హాస్పిటల్లో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 3 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా జరగడానికి పూర్తి బాధ్యత తీసుకొని నడిపిస్తున్నటువంటి దాని కోఆర్డినేటర్, చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి మన రావికంటి కృష్ణకిషోర్ గారికి, వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. జూలై 2023 నుంచి మన హనుమాన్ల రాజిరెడ్డి గారు గవర్నరు ఉన్న సందర్భంలో మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది లేకుండా ప్రతిరోజు అన్నదానము, అల్పాహారము దాతల సహాయంతో, క్లబ్ యొక్క మెంబర్ల సహాయంతో ప్రతిరోజు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులు జిల్లా కృష్ణ గారు కానీ, ప్లస్ బద్ద మల్లారెడ్డి కానీ, పాత కిరణ్ కుమార్ కానీ, ఇంకా మిగతా సభ్యులు అందరూ, రంగురాజు కానీ, వీళ్ళందరి సహాయంతో ప్రతిరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నడపడం జరుగుతున్నది. 2023-24 జూలై మొదటి రోజున వీల్స్ ఆన్ మీల్స్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి
ఆ రోజు 2023-24 జూలై ఫస్ట్ రోజు కోఆర్డినేటర్గా వ్యవహరించినటువంటి కృష్ణ కిషోర్ గారు చీఫ్ కోఆర్డినేటర్గా వారిని అపాయింట్ చేయడం జరిగింది. వారు ఈ రోజు వరకు రెగ్యులర్గా గత 3 సంవత్సరాలుగా చాలా చక్కటి సేవలు అందిస్తూ ప్రజలకు మీల్స్ ఆన్ వీల్స్తోని ఉదయం అల్పాహారము మరియు మధ్యాహ్నం లంచ్ కూడా దాదాపుగా 300 మందికి సర్వ్ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని రన్ చేస్తున్నందుకు వారికి పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. కృష్ణకిషోర్ గారు వారి టీం అందరూ కూడా ఈ వీల్స్ ఆన్ మీల్స్కు దాదాపుగా ఒక 10-15 మంది టీం ఉండడం జరిగింది వాలంటీర్స్గా. జూన్ 29 నుంచి జూలై 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఇందులో భాగంగా సహకార సంఘాల ప్రగతిని అందిస్తున్న సేవలను వివరిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహకార వారోత్సవాలు పురస్కరించుకొని జాతీయ సహకార సంఘాల చైర్మన్ రవీందర్రావు సహకార జెండా ఆవిష్కరించి సహకార గీతాన్ని ఆలపించారు. సహకార మంత్రిత్వ శాఖ 2021లో ఏర్పడి 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపడుతుందన్నారు రవీందర్రావు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. ఈరోజు 29వ తేదీ నుండి 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిత్వ శాఖ ఏర్పడి ఇవాళ ఆ మంత్రిత్వ శాఖ ఏర్పడ్డ దినము కాబట్టి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ 5వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా సహకార ఉత్సవాలు సహకార వారోత్సవాలు అదేవిధంగా జూలై 4వ తేదీ జూలై 4వ తేదీ అంతర్జాతీయ సహకార దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు కాబట్టి దీన్ని పురస్కరించుకొని మంత్రిత్వ శాఖ వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించమని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పిలిపించిన నేపథ్యంలో ఇవాళ మనం గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మన సభ్యులందరం కూడా పాలకవర్గము సభ్యులందరం తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణలో 3వ డిస్కో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎన్పీడీసీఎల్ సంస్థలతో పాటు అదనంగా కొత్త డిస్కంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ కొత్త డిస్కంకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఆర్పీడీసీఎల్గా నామకరణం చేసింది. దీన్ని రైతు డిస్కం అని కూడా పిలుస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ సంస్థను కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నమోదు చేయనున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే టీజీఆర్పీడీసీఎల్ పేరుతో 3వ డిస్కో ఏర్పాటును వ్యతిరేకిస్తూ కరీంనగర్ విద్యుత్ సర్కిల్ వద్ద సిఐటియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలను ప్రైవేటు పరం చేసే కుట్రలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 3వ డిస్కం పేరుతో వ్యవసాయ రంగంపై అధిక భారం మోపి రైతులను ముంచే విధంగా ఏర్పాటు చేస్తున్న డిస్కంల ఏర్పాటును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఆఫీసు ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 3rd డిస్కం ఏదైతే ఉందో అది పూర్తిగా రైతాంగానికి, కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, సబ్బండ ప్రజానికానికి వ్యతిరేకమైనటువంటిది. ముద్దు పేరు పెడుతున్న రైతులకు వ్యతిరేకమైనటువంటి డిస్కం ఇది. రైతుల మీద భారాలు మోపడానికి, ప్రజల్ని విభజించడానికి ఇప్పటికే రకరకాల విభజన పద్ధతుల్ని విద్యుత్ రంగంలో సంస్కరణల ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ బహుళజాతి కంపెనీలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఇటువంటి విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారు తప్ప ప్రజల కోసం, రైతాంగం కోసం, ఉద్యోగుల కోసం ఏమాత్రం కాదు అనేటువంటిదే మా ప్రధాన ఉద్దేశం. ఇవాళ ఇప్పటికీ అటువంటి సంస్కరణల వల్ల అనేక భారాలు మోసి అనేక రకాల పద్ధతుల్లో ఇవాళ ఒక్కొక్క యూనిట్ ఛార్జీలు కూడా పెంచి భారం మోపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే వాటికి వ్యతిరేకంగా రేపు ఈ డిస్కం ద్వారా కూడా మరింత భారాలు మోపే ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం కాదు. విద్యుత్ సవరణ చట్టం 2025లోని వాళ్ళు సెక్షన్ల కింద దాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు
ఈ రైతు డిస్కమ్ను కొత్తగా 3వ డిస్కమ్ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడున్న 2 NBDCL అట్లాగే SPDCL పరిధిలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను అట్లాగే మిషన్ భగీరథ సంబంధించిన తాగునీటి సంబంధించిన కనెక్షన్లను కూడా వేరు చేసి పూర్తిగా కమర్షియల్ గృహ వినియోగం మాత్రమే ఈ NBDCL పరిధిలో అట్లాగే SPDCL పరిధిలో ఉంచి ఈ 2 విద్యుత్ పంపిణీ సంస్థలను కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఈ 3వ డిస్కమ్ తీసుకొచ్చారు. ఈ 3వ డిస్కమ్ తీసుకురావడం ద్వారా అటు రైతులకు ఉచిత విద్యుత్తు లేకుండా పోతుంది. దాంతోపాటు ఈ 2 ఇప్పటికే ఉన్న రెండింటిని ప్రైవేటీకరించడం వల్ల సాధారణ గృహ విద్యుత్తు వినియోగదారులకు సంబంధించింది ఏంటంటే స్లాబు రేటు విపరీతంగా పెంచనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ దానికి అనుకూలంగా ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఎక్కడా కూడా అంటరానితనం అసమానతలు లేకుండా మానవులంతా ఒకటే అనే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. గ్రామంలో ఎలాంటి కుల వివక్ష అనే మాటలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుండి శంకర్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గుండి శంకర్ మాట్లాడుతూ సుంకె రవిశంకర్ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు అన్న సుంకె రవిశంకర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో వారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోయినపల్లి మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ముఖ్య కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వారు దినదిన అభివృద్ధి చెంది ఉన్నత పదవుల్లో భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు, అదేవిధంగా కొండగట్టు అంజన్న ఆశీస్సులు వారికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లలితపల్లికి చెందిన బాహు సమ్మయ్య దంపతులు ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని గోమాతకు కళ్యాణాన్ని జరిపించారు. నాగరాజు శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ తంతు ఘనంగా కొనసాగింది. గోమాతకు కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయని, ప్రజలతో సుభిక్షంగా ఉంటారని నమ్మకమన్నారు నాగరాజు శర్మ. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా జరుపుకుంటారన్నారు. ఏరు అంటే నీరు లేదా నాగలి అని, వాక అంటే ప్రారంభం అనే అర్థాన్ని ఇస్తుందన్నారు. రైతులకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ ఏరువాక పౌర్ణమి అని, వానాకాలం పంటల్లో రైతులు ఏరువాక పౌర్ణమి నాడు ప్రారంభిస్తారని చెప్పారు. ఏరువాక పౌర్ణమి నాడు గోమాత కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు సమ్మయ్య దంపతులు. ఈరోజు ఏరువాక పౌర్ణమి చాలా వైశిష్టమైన రోజులు. రైతులందరూ కూడా వ్యవసాయాన్ని ఆరంభించుకునేటువంటి రోజు కాబట్టి పశువులను పూజించి వ్యవసాయాన్ని ఆరంభించే ఒక సాంప్రదాయం పూర్వకాలంలో ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే గోవు యొక్క కళ్యాణం చేయాలి. ఎందుకంటే గోవు 33 కోట్ల దేవతల యొక్క స్వరూపం కాబట్టి మన హైందవ సంస్కృతిలో గోమాత ఒక విశిష్టమైనటువంటి యొక్క స్థానం ఉంది. కాబట్టి ఆ యొక్క లోక కళ్యాణార్థం సకల దేవతా స్వరూపంగా, సకల దేవతల యొక్క స్వరూపంగా చేయడం విశేషం. ఈరోజు సోమవారం పౌర్ణమి చాలా వైశిష్టమైనటువంటిది. కాబట్టి ఇక్కడ బావు సమ్మయ్య కుటుంబము మరియు గ్రామ సర్పంచు, పుర ప్రముఖులు, ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానిక రైతులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులను కూడా ఎదుర్కొని లోక కళ్యాణం సిద్ధించి యుద్ధ వాతావరణాన్ని శాంతించి ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం కొరకు 33 కోట్ల దేవతలను ప్రార్థించే విధంగా గోవు కళ్యాణాన్ని నిర్వహించారు. దీని ద్వారా మన గో కళ్యాణం చేసుకుంటే బాగుంటుంది. ఇది లోక కళ్యాణం. నువ్వు ప్రతి పౌర్ణమికి నువ్వు ఆవుతోటి స్నానం చేయించుకొని దాన్ని పూజ చేసుకో, నీకు చాలా బాగుంటుంది. అన్న తర్వాత నేను ప్రతి పౌర్ణమి రోజు గోవుకు స్నానం చేయించుకొని మా ఇంటి కుటుంబం, మా పిల్లలు, మా పిల్లలు, మా కొడుకులు కూడా అందరం కలిసి పూజ చేసుకుంటాను.
ఆ పూజ ద్వారా మాకు ఇంకింత మాకు ఉత్సాహం కల్పించింది. ఆ గోమాత మాకు ఇంకింత మాకు ఉత్సాహం చెప్పించింది. ఆ తర్వాత నేను వేరే సంవత్సరం ఈ వేరువాక పౌర్ణమి రోజే గోకళ్యాణం చేసుకున్నాం. కాకపోతే చిన్నగా చేసుకున్నాం. ఈ సంవత్సరం ఆ ఉత్సాహానికి ఎక్కువ చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి కులం అందరితోటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల 248 మంది లబ్ధిదారులకు సుమారు 57 లక్షల రూపాయల విలువ చేసే చెక్ల పంపిణీ. రామగుండ ఎరువులను తెలంగాణ రైతులకే కేటాయించాలి. హుస్నాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి పొన్నం. ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని వార్నింగ్. ప్రభుత్వం చెప్పుకుంటున్నంత గొప్పగా ప్రభుత్వ పాఠశాలలు లేవు. గోదావరి ఖనిలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సిపిఎం నాయకులు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్. ఆర్ఎస్పీకి భద్రత పునరుద్ధరించాలి. కరీంనగర్లో ఆందోళనకు దిగిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ సాధన కోసం పోరాటాలకు సిద్ధమైన బీసీ సంక్షేమ సంఘం జూలై 2వ తేదీన ప్రైవేటు విద్యా సంస్థల బంద్ పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తున్నానండి శ్వేత న్యూస్.